ఎస్ ప్రియాంక, ఒకవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలవబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎప్పట్లాగే అంటే గతంలో కేంద్ర హోంమంత్రిని కలిసినా లేదా కేంద్ర మంత్రులు కలిసినా ప్రధానిని కలిసినా ఏ విషయాలపైన చర్చించారు, ఏ విషయాలపైన మాట్లాడారు అనే విషయాన్ని ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పింది లేదు. అందువల్ల ఇప్పుడు కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా స్వప్రయోజనాల కోసమే వెళ్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది కదా. దీనికి సంబంధించిన అంశాన్ని చూద్దాం నవీన్. ఇంటా బయట ఉక్కపోతతో సతమతమవుతున్న వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి బీజేపీ శరణు వేడుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రేపు ఆయన ఢిల్లీకి వెళ్తున్నట్టు సమాచారం. కుదిరితే రేపే లేదా ఎల్లుండి ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇది రాష్ట్రం కోసం చేస్తున్న యాత్ర కాదు, ఫక్త్ రాజకీయ సమావేశం. ఏపీలో తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న జగన్ కు తాజాగా చెల్లెలు షర్మిల రూపంలో మరో సమస్య వచ్చి పడింది. చెల్లెలకి తల్లితో చెక్ చెప్పాలనే ప్రయత్నం మొదలుపెట్టారు. అయినప్పటికీ కేంద్ర సహకారం లేకుంటే ఎన్నికల్లో గట్టెక్కలేననే ఆందోళన చుట్టుముడుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. ఎన్నికల్లో తనకు సహకరించాలని, అందుకు ప్రతిఫలంగా తమకేం కావాలో చెప్పమని జగన్ బీజేపీ పెద్దలతో బేరం పెడతారని తెలిసింది. తనకు ఎన్నికల్లో సహకరించడానికి అంగీకరిస్తే దానికి బదులుగా ఇప్పటికప్పుడు ఒక రాజ్యసభ స్థానాన్ని బీజేపీ కోరుకున్న వారికి కట్టబెట్టేందుకు జగన్ సిద్ధమైనట్లు సమాచారం. తాజాగా ఏపీ నుంచి 3 రాజ్యసభ సీట్లు భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆ 3 స్థానాలకు వైవి సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, ఆరణి శ్రీనివాసులను అభ్యర్థులుగా ప్రకటించారు. ఇప్పుడు వీరిలో ఒకరిని బకరా చేయనున్నారు. బాబాయ్ వైవి సుబ్బారెడ్డి మాత్రం సేఫ్ గా ఉంటారని, మిగిలిన ఇద్దరిలో ఒకరు బలి కావడం ఖాయమని తెలుస్తోంది. వీరిలో ఒకరిని పక్కన పెట్టి అమిత్ షా సూచించిన పారిశ్రామికవేత్తకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. దీనికి బదులుగా అసెంబ్లీ ఎన్నికల్లో తనకు కేంద్రం సహకరించాలనే ఒప్పందం. ఢిల్లీ పర్యటనలో అమిత్ షాను ఏం అడగాలి, ఎలా అడగాలి, తన వైపు నుంచి ఏం ఆఫర్ చేయాలనే అంశంపై జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో నిన్న విస్తృతంగా కసరత్తు చేసినట్లు సమాచారం. ఆయన సాధారణంగా మధ్యాహ్నం తర్వాత పొలిటికల్ మీటింగ్లు పెట్టుకుంటారు. ఎన్నికల నేపథ్యంలో కొన్నాళ్లుగా ఉదయం నుంచి సాయంత్రం దాకా రాజకీయాలపైనే దృష్టి సారించారు. కానీ నిన్న మధ్యాహ్న భోజనం తర్వాత బయటకే రాలేదని తెలిసింది. తనకు అత్యంత ఇష్టుడైన అధికారి ధనుంజయ రెడ్డితో మాత్రమే భేటీ అయినట్లు సమాచారం. అమిత్ షాతో జరపాల్సిన చర్చలపైనే దృష్టి సారించినట్లు తెలిసింది. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. నవీన్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి హస్తిన బాట పట్టారు. అయితే ఈసారి ఆయన రాష్ట్రం కోసం, నిధుల కోసం మాత్రం, పోలవరం కోసం లేకపోతే ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వెళ్లడం లేదు. ప్రతిసారి కూడా ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం వెళ్తున్నప్పటికీ కూడా సీఎంఓ కార్యాలయం మాత్రం ప్రతిసారి కూడా ఆయన పలానా సమస్యల మీద అడిగారని డేటు మార్చి అదే వినతి పత్రం 4.5 సంవత్సరాల నుంచి మీడియాకు రిలీజ్ చేస్తూ ఉంది. అయితే ఈసారి మాత్రం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రానున్న ఎన్నికల్లో ఆయన గెలుపుకు సహకరించాలి అని చెప్పి కూడా కోరేందుకే ఆయన ఢిల్లీ బాట పడుతున్నారు అని చెప్పి సమాచారం అందుతుంది. ఆయన రేపు ఢిల్లీ బయలుదేరి వెళ్లి 1వ తేదీన కూడా ఢిల్లీలోనే ఉండి అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి తనకు సహకరించాలి అని చెప్పి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది అని చెప్పి సమాచారం అందుతుంది. రాష్ట్రంలో త్వరలో ఈయన అంటే ఫిబ్రవరి 27వ తేదీన 3 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే వీటికి వైవి సుబ్బారెడ్డి, ఆరణి శ్రీనివాసులు, గొల్ల బాబురావు పేర్లను ప్రకటించారు. అయితే వీళ్లలో ఆరణి శ్రీనివాసుల పేరు డ్రాప్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే కేంద్రంలో అమిత్ షా చెప్పిన పారిశ్రామికవేత్తకు రాజ్యసభ సీట్ ఇచ్చి తద్వారా తమకు ఇంకా ఏదైనా హెల్ప్ కావాలంటే చేసి దానిపై ఆ 2 ఉపకారాల ఫలితంగా తమకు ఎన్నికల్లో సహకరించాలి అని కోరే అవకాశం ఉంది అని చెప్పి కూడా సమాచారం అందుతుంది. ఢిల్లీలో ఏం మాట్లాడాలి, ఏం సహకారం కోరాలి, మనం ఏం ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా సాయంత్రం వరకు ఆయన
తనకి ఇష్టడైన అధికారి ధనుంజయ రెడ్డితో సమాలోచనలు జరిపినట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే ఢిల్లీ పర్యటన పూర్తిగా ఖరారు కాలేదు అని చెప్పి సీఎంఓ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్లు చూసుకున్న తరువాత మాత్రమే ఆయన ఢిల్లీ బయలుదేరతారు అని చెప్తున్నారు. ఇంకా అపాయింట్మెంట్లు కన్ఫర్మ్ కాలేదు అని చెప్పి ఢిల్లీలోని ఏపీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి మాత్రం ఈ 4-5 రోజుల్లో ఆయన ఢిల్లీ పర్యటన మాత్రం ఖరారయ్యే అవకాశం ఉంది. అయితే ఈ లోపే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉన్నారని చెప్పి వైసీపీ వర్గాలకు సమాచారం అందింది. ఒకవేళ బీజేపీతో తెలుగుదేశం జనసేన పొత్తు కుదిరితే రానున్న ఎన్నికల్లో ప్రమాదం ముంచుకొచ్చినట్టేను అని చెప్పి ఆయన ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. అందుకని వాళ్ళకంటే ముందుగానే వెళ్లి ఆయన ఢిల్లీలో అమిత్ షాను కలిసి సహకారం కోరే అవకాశం ఉంది అని చెప్పి సమాచారం అందుతుంది. సహకారం ఇస్తారా లేదా అనేది పక్కన పెడితే వచ్చి అడిగి వెళ్ళాడు కదా అనే ఫీలింగ్ లోపల ఉంటుంది అనేది జగన్ తన ప్రయత్నంగా చేస్తున్నారు అని చెప్తున్నారు. బట్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీలో ఉన్నారు అని చెప్పి జనసేన వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఆయన ఈ నెల 4వ తేదీన మాత్రమే, ఫిబ్రవరి 4వ తేదీన మాత్రమే ఆయన విజయవాడకు రానున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బందర్ ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా ఆ రోజు పార్టీలో చేరబోతూ ఉన్నారు. ఆయన ఇప్పటికే బందర్లో వైసీపీ పార్టీకి బందర్ లోక్సభ స్థానానికి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉన్నారు అని చెప్తున్నారు. అందువల్లనే ముఖ్యమంత్రి హడావుడిగా ఢిల్లీ పర్యటన పెట్టుకొని కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి తనకి రానున్న ఎన్నికల్లో సహకరించాలని కోరే అవకాశం ఉంది. అయితే ఇందుకు ప్రతిఫలంగా కూడా తను రాజ్యసభ స్థానాన్ని ఒకటి అమిత్ షా సూచించిన పారిశ్రామికవేత్త ఇవ్వడంతో పాటు లేకపోతే బీజేపీ హైకమాండ్ సూచించే వ్యక్తికి ఇస్తాను అని చెప్పి ప్రతిపాదించేందుకు సిద్ధంగా ఉన్నారు అని కూడా చెప్తున్నారు నవీన్.